ఎలుగుబంటు ఎవడరా నువ్వు? ఇంకోసారి ఎలుగుబంటు ఎవడరా నువ్వు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు ఎవడరా నువ్వు? నేనెవరో ఈడికలా తెలుస్తుంది. ఎలుగుబంటు. Hey, I've seen this one. This is a classic. పంది పిల్లల ఎవడరా నువ్వు? అరే పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ వర్సిటీ వద్దకు వస్తున్నారన్న సమాచారంతో బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. భార్య మౌనికతో కలిసి కళాశాల వద్దకు వచ్చిన మనోజ్ ను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. సారీ సార్, లోపల గదులు కుదరదు. ఏంటి ఇది అన్యాయంగా ఉంది? కళాశాల లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు మనోజ్ కు చెప్పారు. దీంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకొని మనోజ్ వెనుదిరిగారు. ప్యాసింజర్ జంపా పంచగట్టుకుని మరి పారిపోయాడు. మంచు మనోజ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు మనసులో దురుద్దేశం పెట్టుకుని నారావారిపల్లికొచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? 200 మందితో మోహన్ బాబు స్కూల్ క్యాంపస్ లోకి వచ్చేందుకు ప్రయత్నించాడని, డైరీ ఫామ్ దగ్గర గేటు దూకి లోపలికొచ్చాడని ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, కనుక మనోజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కోర్టు కూడా అప్పీల్ చేస్తున్నట్టుగా చెప్పారు మోహన్ బాబు. చంపేస్తారా? నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ సాయిబాబా మీద ఒట్టుగా. దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది. ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అలాంటిది నాకే ఎదురు జరుగుతుందా ఇలా అని తెలుసుకుంటాను. తెలుసుకున్నంత వరకు ఆగను. ఎందుకు ఇదంతా అనేది అది తెలుసుకోలేనంత ఎదవను కాదు నేను. స్టూడెంట్స్ కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు, ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని. ఆవిడకి ఏం తెలుస్తుంది? సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. మీరు చెరో సంతకం పెట్టండి. ఇదేంటిది? నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్ అన్ని రెడీ చేసుకుని వచ్చామన్నమాట. లేకపోతే మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాత నాన్నమ్మ సమాధులకు నివాళులర్పించేందుకు వెళ్తున్నారని మనోజ్ పోలీసులకు చెప్పారు. ఆవు పులి కదా. కోర్టు ఉత్తర్వుల రీత్యా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు మరోసారి చెప్పారు. ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా. తాత నాన్నమ్మ సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్, మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే చెప్తామా అరవద్దు. మీ పోస్టర్ చూసినా బ్యానర్ తీసేయి. 12వ తారీఖు 13 రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి, మన ఊరే కదా, పండగ పూటరా, అందరూ సంతోషంగా ఉండను. ఏమిటండి ఈ గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా, గొడవలు పడకూడదు, తప్పు. ఇగో వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నాం తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు. మళ్ళీ ఈ రోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు. షాక్ అయ్యా నేను. 40 మంది వాళ్ళు ఏడాది ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు. ఒక్కొక్కడు ఉన్నారు అలాగా. కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు. వీధి చివరి ఆటో ఎక్కి ఎప్పుడో దొబ్బేసి ఉంటాడు. అవునా? దొంగల బిహేవియర్ ఇలాగే ఉంటది. మరి ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో, నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. భయపడ్డావా? మనదెట్టుకోకరు, పాట పాడించేస్తాను. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. వినరు, వాడు నా మాట వినరు, వీళ్ళు నా మాట వినరు.
కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈ రోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. నెక్స్ట్ స్టెప్ కారు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి, అంతేగాని ఆ బౌన్సర్స్ ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ. నేనొక్కడిని, మీరు 20 మంది ఉన్నారు, ఇంకో 20 మందిని తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. జంప్.